కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి తర్వాత జగన్లో అసహనం పెరిగిపోయింది. కూటమి నేతలతో పాటు సొంత పార్టీ కేడర్ పైన చిటపటలాడుతున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ఫలితాలు పునరావృతమవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారు. తన కంచుకోటను టీడీపీ బద్దలు కొట్టిందనే బాధ జగన్లో కనిపిస్తోంది. దీంతో అందరిపైన అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత జగన్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందా? అందుకే అసహనం ప్రదర్శిస్తున్నారా? ఫ్యూచర్ ఎలక్షన్స్లో ప్రభావం చూపుతుందేమోనని టెన్షన్ పడుతున్నారా? పులివెందుల వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత గడ్డ, మాజీ సీఎం సొంత ఇలాకాలో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికలో ఓటమి తర్వాత కడప జిల్లాలో ముఖ్యంగా జగన్ సొంత ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి డిపాజిట్లు దక్కకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. వైఎస్ కుటుంబం కంచుకోట కుప్పకూలడంతో జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. పులివెందుల్లో దశాబ్దాల వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్రను చెరిపేసి టీడీపీ జెండా ఎగరవేస్తారా అని జగన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలుగుదేశం ప్రత్యర్థి పార్టీ కావడంతో అక్కసు వెళ్లగక్కడంలో తప్పులేదు. కానీ ఓటమి అసహనంతో వైసీపీ శ్రేణులపైన మండిపడుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి గెలిచారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన హేమంత్ రెడ్డికి డిపాజిట్ దక్కకపోవడంతో జగన్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ ఎదురుదెబ్బ తగలలేదు. ఈ ఫ్యామిలీ నుంచి రాజకీయంగా ఎదిగిన నేతలు వారి అనుచరుల అరాచకాలతో ఏ ఎలక్షన్ అయినా ఏకపక్షంగా జరిగేది. దాడులతో భయానక వాతావరణం సృష్టించేవారు. తమకు అనుకూలంగా ఉన్నవారు నమ్మకంగా ఓటేస్తారనుకుంటేనే పోలింగ్ కేంద్రాలకు దగ్గరకు రానిచ్చేవారు. లేకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేవారు. నామినేషన్ల దగ్గర నుంచే తమ ప్రతాపం చూపేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పరిస్థితి మారింది. జిల్లా అధికారులు, పోలీసులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడంతో ఫ్యాన్ పార్టీకి ఓటమి ఎదురైందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలుకు అలవాటు పడ్డ జగన్కు పులివెందుల ఓటమి మింగుడుపడని పరిణామంగా మారింది. దీంతో టీడీపీ నేతలతో పాటు కూటమి పాలకులపైన వైసీపీ అధ్యక్షుడు విషం చిమ్ముతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమి పరాభవంతో జగన్కు దిక్కుతోచడం లేదు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు ఇది నాంది ప్రస్థానం అవుతుందేమోనని భయం పట్టుకుంది. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత సంవత్సరం పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారు. ఆ ఎన్నికల్లోనూ ఓడిపోతే తన పరువు పెన్నా నదిలో కలుస్తుందన్న భయం జగన్ను వెంటాడుతోంది. కుటుంబ ప్రతిష్ట కుందూ నదిలో కలిసిపోతుందేమోనని ఆందోళన కనిపిస్తోంది. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే ఆ ప్రభావం 2029 సాధారణ ఎన్నికల్లో పడుతుందన్న భయం పట్టుకుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో జగన్ మెజారిటీ భారీగా తగ్గింది. ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచి గుండెలు బాదుకుంటున్నారని అంటారు. వైఎస్ కుటుంబం 4 దశాబ్దాల ప్రతిష్ట మంట కలిసి రాజకీయ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలో జగన్ ఉన్నారు. ఓటమిని భరించలేక అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించని వైఎస్ కుటుంబం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అందుకు విరుద్ధంగా జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టీడీపీతో పాటు కూటమి నేతలపై కోపతాపాలు ప్రదర్శిస్తున్నారు. ఇలా చేస్తే ఏం లాభమని పులివెందుల వాసులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.